ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పొద్దుతిరుగుడు మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్లీపూర్ సొసైటీ కార్యాలయం ఆవరణంలో సన్ఫ్లవర్ ధాన్యాన్ని ఆరబోసి 60 రోజులు అవుతున్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం రైతుల పట్ల వివక్ష చూపడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని ధాన్యం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శేఖర్, మాజీ మండల అధ్యక్షులు పరశురాములు, బీజేపీ మండల ఉపాధ్యక్షులు బాపయ్యతో పాటు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంట 2 నెలల నుంచి దాదాపు ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు. 2 నెలల నుంచి ఇక్కడే పొద్దుతిరుగుడు విత్తనాలు శుద్ధి చేసుకొని కవర్లలో కప్పుకొని 2 నెలల నుంచి పడిగాపులు పడుతున్న రైతులు ఎంతోమందికి వీళ్ళు కలిసి వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసినా, రాస్తారోకాలు చేసినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడడం లేదు. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కళ్ళాల్లో ఉన్నటువంటి రైతుల దీనావస్థ మీకు కనబడతలేదా? సిద్దిపేట జిల్లాలో ఎక్కడికి పోయినా వడ్లు కానీ, మొక్కజొన్నలు కానీ, పొద్దుతిరుగుడు కానీ కళ్ళాలనే ఉంటున్నాయి. అసలు పొద్దుతిరుగుడు పంట కాల పరిమితి 100-110 రోజులు అయితే రైతులు 2 నెలలు అంటే 60 రోజులు దాదాపు దాన్ని సగం పని దినాలు నీకు కళ్ళాల్లోనే వాళ్ళు పడిగాపులు కాల్చిన దుస్థితికి మీరు రావడం అనేది నిజంగా కూడా సిగ్గుసేటు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరిచి ప్రభుత్వం సమన్వయంతో వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ కళ్ళు తెరిచి ఇక 4 రోజులైతే రోహిణి కార్తె వర్షాకాలం ప్రారంభం కాబోతుంది. మీరు వీలైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పొద్దుతిరుగుడు కానీ, మొక్కలు కానీ, వడ్లను కానీ కొనుగోలు చేయాల్సిన అవసరం మీపైన ఉంది. గత 2 నెలల నుంచి ఇక్కడ సన్ఫ్లవర్ పోసి నానా తిప్పలు పడుతున్నాము. ప్రతి ఒక్క అధికారికి, నాయకులకు అందరికీ విన్నవించుకొని ఎంత చేసినా కూడా ఇంతవరకు గవర్నమెంట్కు చెల్లడం లేదు. మా ఎంపీ గారిని విన్నవించగా కేంద్ర మంత్రితో మాట్లాడి 2-3 రోజులల్లో కొనేటట్టు చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. అతనికి ధన్యవాదాలు. వీలైనంత తొందరగా సార్ కూడా చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుకోవడం జరుగుతుంది. కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, వీడికి ఒక్కొక్కరికి 2-3 సార్లు కలిసినా కూడా ఎవరి దగ్గర చెల్లడం లేదు. మంత్రులతోని, రాష్ట్ర మంత్రితో కూడా, వ్యవసాయ శాఖ మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరితో మాట్లాడినా, అధికారితో మాట్లాడినా కూడా ఇంతవరకు చెల్లడం లేదు.